మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఆ పోస్టు ఎక్కి చూడు ఆనందంగా ఉండు, దిగిన తర్వాత చూడు రాజకీయం జీవితం చీకటిగా ఉండు. ఏంటి ఇలా అంటున్నారు? అంతమంది పోటీపడే పోస్టులో ఇలా ఎలా అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. గత 5 పర్యాయాల పైగా ఆ పోస్టు అనుభవించిన వారి పరిస్థితి ఇదే. పోటీపడి చెమటోడ్చి వారిని వీరిని ప్రసన్నం చేసుకుని ఆ పోస్టు కోసం పోటీ పడతారు. 3 నియోజకవర్గ ముఖ్య నేతలతో పాటు అందరినీ శాంతపరిచి తమ వైపు జై కొట్టించుకుంటారు. మేడిపండులా దగదగా మెరిసి ఆ కుర్చీ ఎక్కి ఇక తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పదవులో ఒకటి అనుభవించామన్నా ఆనందపడతారు. కానీ చివరికి ఆ పోస్టు ఎక్కిన తర్వాత మొదలుకొని దిగే వరకు మేలిపండు అసలు విషయమై తేలిపోగా ఇక కుర్చీ దిగిన తర్వాత మాత్రం వారి రాజకీయ భవిష్యత్తు ఎంత వెతికినా గమ్యం లేని నావగా ప్రయాణం సాగుతూనే ఉంది. అవును, ఇది పచ్చి అబద్ధం అనుకుంటున్నారా? కావలిస్తే చూడండి, గత 5 పర్యాయాల పైగా కుర్చీ ఎక్కిన నేతల పరిస్థితి. ఆ పదవి శాపమేనా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోయినపల్లి మార్కెట్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కలయికగా ఉన్నప్పటి నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలోని బోయినపల్లి మార్కెట్ చైర్మన్ పదవి అనగానే నేతలంతా ఇక్కడికి క్యూ కడతారు. అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన బోయినపల్లి కూరగాయల మార్కెట్లో ఒక్కసారైనా చైర్మన్ పదవి ఎక్కాలని నేతలు పోటీ పడుతుండగా ఎక్కిన తర్వాత అందులో ఉన్న మజాను అనుభవించిన, కుర్చీ దిగిన తర్వాత మాత్రం ఆ చైర్మన్ల రాజకీయ జీవితం గమ్యం లేని నావలా ప్రయాణం సాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ వరుసలో ముందు వరుసలో ఉన్న నాయకుడు ముప్పిడి గోపాల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పదవిని అందుకొని అందరి చేత సహభాష అనిపించుకున్నారు. స్థానిక కంటోన్మెంట్ నాయకుడుగా ఆయన పదవిని అందుకొని పేరు గడించగా ఇక ఆ పోస్ట్ అందుకున్న తర్వాత పర్యాయంలో ఆయనకు దక్కింది ఏమిటంటే ఆకాశం వైపు చూడాల్సిందే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పార్టీలో ఆయన ఉన్నా ఆయన ఆశయమైన ఎమ్మెల్యే పదవి తీరకపోగా చివరికి నామినేటెడ్ పోస్టు సైతం దక్కలేదు. చివరికి టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ అంటూ తిరిగి చివరికి ఇప్పుడు నేనెటు అంటూ ఆలోచించుకోలే తప్ప ఒక పొలిటికల్ గోల్ అన్నది మాత్రం ఆ పదవి అనుభవించిన అనంతరం సాధించలేకపోయారు. ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తరుణంలో ఆ పదవిని అందుకున్న నేత ఖదిర్వన్. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పోస్టును ఆయన అందుకోక ఆనాటి ఎమ్మెల్యే శంకరరావు టర్మ్లో మార్కెట్ పదవిని చేపట్టి ఇక తన రాజకీయ జీవితం వెలిగిపోతుందంటూ పరుగులు తీశారు. వెంటనే రాష్ట్రం ఏర్పాటు కావడం, కాంగ్రెస్ పార్టీ టర్మ్ పూర్తయి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడం, అనంతరం గులాబీ నేతలతో అడ్జస్ట్ అయి ఆయన నాడు కోరుకున్న బోర్డు మెంబర్ పదవి సైతం దక్కకపోగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఏంటి పరిస్థితి అంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆ పోస్టు అందుకున్న మరో నాయకుడు నరేందర్. మార్కెట్ పదవి ఎక్కామా దిగామా అన్నట్టుగానే ఆయన పరిస్థితి మారగా ప్రతి ఎన్నికల పార్టీ తరఫున పనిచేయడం మినహా మరో పదవిని మాత్రం అందుకోలేకపోయారు. ఇక తనకు అవకాశం వస్తుంది, పార్టీ పెద్దలు కరుణిస్తారని ఎదురు చూడాల్సింది తప్ప ఇంతవరకు మరో పదవిని మాత్రం అందుకోలేకపోయారు. పదవిని అందుకొని కాస్తో కూస్తో ఎంజాయ్ చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మార్కెట్ మాజీ చైర్మన్ జిఎం శ్రీనివాస్ అని చెప్పాలి. దర్జాగా తన పదవీ కాలం మొత్తం మార్కెట్ను ఓ దులుపు దులిపాక ఇక చివరికి తన వీడ్కోలను సైతం ఘనంగా నిర్వహించుకున్నారు. కానీ ఆ తర్వాత ఇక బోర్డు మెంబర్ పదవే తన టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుండగా ఇంతవరకు ఎన్నికలు లేవు. ఆ పదవి అందుతుందా లేదా అన్న పూర్తి నమ్మకం కూడా లేదు. దానికి తోడు మహిళా రిజర్వేషన్ కావడంతో ఆయన ముందుని నడిపించాల్సిందే మినహా మరలా రిజర్వేషన్ మారినా ఏం జరుగుతుందన్నది ప్రశ్నే కాగా ఇప్పుడు మరో ఆలోచన లేకుండా తన పనుల్లో తాను నిమగ్నమయ్యారు. ఇక చిట్ట చివరిగా హారిక ఆనందబాబు ఎంతో కాంపిటీషన్ ఉన్న తరుణంలో మైనంపల్లి హనుమంతరావు ద్వారా ఆ పోస్టును అందుకున్నారు. అయితే కుర్చీ ఎక్కిన నాటి నుంచి దిగే వరకు రోజువారీగా పంచాయతీలు ఎక్కువగా ఉండగా ఇక పదవి దిగే నాటికి మార్కెట్లో కొత్తగా చేసింది ఏమీ లేదు అన్నట్టుగానే మారింది వారి పరిస్థితి. ఏదో చేద్దాం అనుకుని ఏది చేయకుండానే వారి పదవీ కాలం కాస్త పూర్తి కాగా మరలా అవకాశం వస్తుంది అన్న నమ్మకం ఉన్నా ఆ తర్వాత ఏమిటి అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కావడం విశేషం. ఐరన్ లెగ్ పోస్ట్ అని అనలేకున్నా ఆ కుర్చీ మాత్రం ఇప్పుడు కొందరు నేతల రాజకీయాలను చీకటిమయం చేసిందన్న అపవాదను మాత్రం మూటకట్టుకోగా ఆ కుర్చీ ఎక్కిన నేతలు ఎక్కడ స్థిమితం లేకుండా ఇప్పటికే చక్కర్లు కొడుతున్న వారే చాలా మంది ఉండగా మరలా ఆ పదవి కావాలని కోరుకున్న వారు కూడా లేకపోవడం విశేషం. అయితే ఆ పదవిలో కుర్చీ ఎక్కిన నేతల రాజకీయ జీవితం మాత్రం ఇప్పుడు ఇంకా చీకట్లోనే ఉండడం విశేషం. ఆ విద్యా సంస్థల అధిపతికి ఖచ్చితమైన హామీ వచ్చిందా? రోజు రోజుకు కార్యక్రమాలతో ఆయన దూసుకుపోవడానికి కారణాలేమిటి?
అందరూ ఆశావాహులు మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కొరకు తలముఖలవుతుండగా ఆయన మాత్రం కూలుగా పార్లమెంటు నియోజకవర్గంలోని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారా? సీటు రాకముందే అంతటి సాహసం చేయడానికి గల కారణాలు ఏమిటి? మల్క కొమరయ్య స్పీడు వెనక అసలు రహస్యం ఏమిటి? ఎన్నికలను గుర్తు చేస్తున్న మల్క కొమరయ్య ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఆ నేత మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని కాషాయమయంగా ముంచెత్తుతున్నారు. ఎన్నికలను తలపించేలా కాషాయ దళంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల అధినేత బీజేపీ నాయకుడు మల్క కొమరయ్య అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా కాషాయ కండువాలు, తలపై బీజేపీ టోపీలతో పెద్ద ఎత్తున జన చైతన్య యాత్రను నిర్వహించారు. సుమారు 1000 మందితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సైనిక్పూర్ నుంచి కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు జనచైతన్య యాత్రను నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న మల్క కొమరయ్యకు మహిళలు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. ఇక మండుతున్న ఎండలో సేద తీరుతూ కొబ్బరి బోండాలు తాగుతూ మల్క కొమరయ్య ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా పాదయాత్ర నిర్వహించారు. మరికొన్ని చోట్ల టీ వాళ్ళతో ముచ్చటిస్తూ వారితో కలిసి టీ తాగుతూ పెట్రోల్ బంకులోని పెట్రోల్ కొడుతూ సందడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా జనచైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని మల్క కొమరయ్య తెలిపారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ఖ్యాతిని ఎంతగానో పెంచారని మల్క కొమరయ్య అన్నారు. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారని, అత్యధిక ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని మల్క కొమరయ్య ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంటే ఒక 65 ఇయర్స్ చేయలేదు, అన్ని కూడా లాస్ట్ 10 ఇయర్స్ లో మోడీ గారు చేసి చూపించారు. ఆదివారం మల్క కొమరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జనచైతన్య యాత్ర పార్టీ నాయకులను, ఆశావాహులను ఆలోచనలో పడవేసింది. మల్క కొమరయ్య అంత స్పీడ్ గల కారణాలు ఏమిటి అన్న దానిపై నేతలు ఆలోచనలో పడ్డారు. సీటు వస్తే కానీ ఖర్చు పెట్టేందుకు వెనకాడని నాయకులు కొందరైతే సీటు రాకుండానే మల్క కొమరయ్య లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఆశావాహులను సైతం కలవరానికి గురిచేస్తుంది. మల్క కొమరయ్య టీం సభ్యులు మాత్రం సీటుపై ఖచ్చితమైన ధీమాతో ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం నిర్వహించుకునేలా ఆయన టీం సభ్యులు ప్రణాళికలతో ముందుకు సాగుతూ అందరి దృష్టిని ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. సీట్ ఎవరికి వస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి మల్క కొమరయ్య అధికార ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ ఆశావాహ నేతలకు సైతం చెమటలు పట్టిస్తున్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం. మీ అభ్యర్థనకు మరో 6 రోజులే మిగిలింది. కాదు కూడదంటూ ఎవరు తమ నోటి వెంట పెన్ను పేపర్ పట్టి అభ్యంతరం తెలపలేదో ఇక మీ ఇంట్లో వాడే ప్రతి నీటి చుక్కకు లెక్క కట్టాల్సిందే. ఎన్నాళ్ళు మంచినీటి సరఫరాతో బిల్లులు వసూలు చేసిన కంటోన్మెంట్ కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో ఆ రూల్ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధం కాగా ఇక ఇప్పటి వరకు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడం మౌనం అర్ధాంగీకారంగా మారి ఆచరణలో సిద్ధం కాగా మరలా 10 రోజుల అభ్యర్థనకు అవకాశం కల్పిస్తే ఇక మరో 6 రోజులు మిగిలి ఉంది. ఏంటి ఈ డెడ్ లైన్ 6 రోజులు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ మాసం 27వ తేదీన ఓ ప్రకటనను జారీ చేసింది కంటోన్మెంట్ బోర్డు. 30 రోజుల సమయాన్ని అభ్యర్థులకు కేటాయించగా కంటోన్మెంట్ వాసుల నుంచి ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో ఇక ఆచరణకు సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఈ విషయం బోర్డు ఎజెండాలోకి రావడంతో చివరికి ఆచరణకు సిద్ధమైంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదని, కావున మరలా అడ్వర్టైజ్ చేసి 10 రోజుల సమయం కేటాయించాలంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కోరడంతో ప్రస్తుతానికి మరో 10 రోజుల సమయాన్ని కేటాయించింది. ఇక అసలు విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శాఖ భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో కొత్తగా ఈ ఆలోచన చేసింది. ఇకపై బోరు వేయాలంటే తప్పక అనుమతితో పాటు ఎంతవరకు డిగ్గింగ్ చేయవచ్చో అనుమతితోనే పేర్కొనడంతో పాటు వాడుకలో ఉన్న ప్రతి బోర్వెల్ కు మీటర్ బిగించాలని సూచించింది. దీని ప్రకారం ఇంట్లో వాడుకలో ఉన్న బోర్వెల్ తో పాటు కమర్షియల్ వాడకంలో ఉన్న బోర్వెల్స్ కు సైతం మీటర్స్ పెట్టే విధంగా అంతా సిద్ధమవుతుండగా ఇన్నాళ్లు మంచినీరు వాడకం పరిమితి దాటే బిల్లు ఎలా వచ్చేదో అదే రకంగా ఇక బోర్వెల్ నీటి వాడకం ఇష్టానుసారంగా వాడి తోడేస్తే తప్పక బిల్లు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో బోర్వెల్ నీటిని ఆచి తూచి వాడుకోవాల్సిన పరిస్థితి కాగా ఇష్టారాజ్యంగా తోడేసి అమ్మేస్తున్న ట్యాంకర్ యజమానులకు ఇదే షాక్ కాగా రెసిడెన్షియల్ వాసులు కూడా విధించిన పరిమితి దాటితే ఇక బెల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ విధానం అమల్లోకి బోర్డు ఆమోదం తెలపగా ఎవరి నుంచి అభ్యర్థన లేకపోవడంతో ఇక అలా అమలు చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఈ తరంలో నామినేటెడ్ సభ్యుడు అభ్యర్థనతో ప్రస్తుతం 14 ఫిబ్రవరిన జరిగిన బోర్డు సమావేశంలో 10 రోజుల సమయం ఇవ్వగా అప్పుడే 4 రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఎవరి నుంచి అభ్యర్థన రాని పక్షంలో రానున్న బోర్డు సమావేశంలో క్లీన్ చీటిగా ఆమోదం లభించే అవకాశం ఉండగా కాలనీ అసోసియేషన్తో పాటు అపార్ట్మెంట్ వాసులు, సోషల్ వర్కర్ల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని తిరిగి కేంద్రానికి పంపించనున్నారు. అలా ఎవరు అభ్యర్థన తెలపకపోతే నేరుగా అమలుకు శ్రీకారం చుట్టనున్నారు.
వేసుకున్న బోరు మీది, దానిలో వేసి మోటార్ మీది, అందులో వేసిన పైప్ కూడా మీదే కాగా అన్ని మీవే అయినా భూగర్భం మాత్రం మీది కాకపోక ఇష్టం వచ్చినట్లుగా తోడేసే పద్ధతికి స్వస్తి పలికే ఆలోచనతో జలశక్తి శాఖ ఉండగా కమర్షియల్ వాడకం దాడులకు ఇదే షాక్ అయినా రెసిడెన్షియల్ వాసులు సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా మరి మనకెందుకులే అని అందరూ వదిలేస్తారా లేక తమ అభ్యర్థనను కంటోన్మెంట్కు అందిస్తారా అన్నది వేచి చూడాలి. దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని 5వ వార్డు గృహలక్ష్మి కార్యాలయంలో సాయన్న కార్యాలయం వద్ద నిర్వహించడం జరుగుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత తెలిపారు. సోమవారం జరిగే వర్ధంతి సంతాప కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని సాయన్న చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించాలని లాస్యనందిత కోరారు. వర్ధంతి కార్యక్రమాన్ని తన తండ్రి సాయన్నకి ఇష్టమైన కార్యాలయం వద్దే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని, కార్యాలయం వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. రేపు ఫెబ్ 19 సాయన్న గారి మొదటి వర్ధంతి. సో తప్పకుండా అందరు ప్రజలు కూడా వచ్చి మరి క్యాంప్ కార్యాలయంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా 12:30 కల్లా వస్తే మంచిగా ఉంటుంది. రోజుకు 24 గంటల సమయం. ఆ నాయకురాలు ఎప్పుడైనా సరే తాను అందుబాటులో ఉంటానని నిరూపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో డివిజన్లో జరిగే పనులు పరిశీలిస్తూ బాధ్యత గల నాయకురాలిగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందు వరుసలో నిలుస్తున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ వరుస కార్యక్రమాలు నేతల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఫిబ్రవరి 25న చేపడుతున్న బీజేపీ బస్సు యాత్రకు సన్నాహక సమావేశాన్ని కంటోన్మెంట్ 5వ వార్డులో నిర్వహించారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొని సన్నాహక సభ జన సమీకరణపై సూచనలు, సలహాలు కొంతం దీపికా నరేష్ అందించారు. పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ చేసి బస్సు యాత్రను విజయవంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మోండా డివిజన్లో బూత్ నెంబర్ 199లో ప్రవాసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్తో పాటు శ్రీ గణేష్, డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో సమావేశమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని తెలిపారు. రామ్ గోపాల్పేట్ డివిజన్లో జరిగిన బాగ్ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో కొంతం దీపికా నరేష్ పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక మోండా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డివిజన్ కార్పొరేటర్ అర్ధరాత్రి పర్యటిస్తూ పర్యవేక్షించారు. మారేడుపల్లిలో భారీ వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున జీహెచ్ఎంసీ ఏఈ రవీందర్తో కలిసి సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు నిర్వహించాలని, నాణ్యత లోపించకుండా చూడాలని సలహాలు, సూచనలను అందించారు. అధికారం దక్కించుకున్న నాయకులు ఇంటికే పరిమితం అవుతుండగా మహిళా కార్పొరేటర్గా ఏమాత్రం సమయం వృధా చేయకుండా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ రోజువారీ కార్యక్రమాలు పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజు కార్యక్రమాలతో కొంతం దీపికా నరేష్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. యూత్ నాయకులంతా రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ చెంతకు చేరుకున్నారు. మొన్నటి వరకు తమతో ఉండి పార్టీ కార్యక్రమాల వ్యవహారాలను పర్యవేక్షించిన తమ నేత రాజ్యసభకు ఎంపిక కావడంతో యూత్ నాయకులు సన్మానాలతో ముంచెత్తుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ను కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు ఆది సందీప్ యాదవ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనిల్ కుమార్ యాదవ్ ను సెలవుతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. రాజకీయంగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు సందీప్ యాదవ్ తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఎంపిక కావడం తమకెంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో టిల్లు అక్బర్, బాలకృష్ణ, భరత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ను కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానాలతో ముంచెత్తారు. సీనియర్ నాయకురాలు, వార్డు అధ్యక్షురాలు యూసుఫ్ భాను, సీనియర్ నాయకులు శ్రీహరి, యూసుఫ్ బాయ్, అమీర్తో పాటు పలువురు ఆదివారం అనిల్ కుమార్ యాదవ్ను కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ను ఎంపిక చేయడం పట్ల 2వ వార్డు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు. కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హైదర్తో పాటు పలువురు అనిల్ కుమార్ యాదవ్ను కలిసిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని వారు గుర్తు చేసుకున్నారు.
కంటోన్మెంట్ 4వ వార్డు సామ్రాట్ కాలనీలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నాగనాగిని రేణుకైలమ్మ దేవాలయంలో శ్రీ దత్త అనగేశ్వరాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య రెండో రోజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ శర్మల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రావిచెట్టు గురుప్రసాద్, మువ్వ అనిల్ కుమార్ సహాయ సహకారాలతో సామ్రాట్ కాలనీ దేవాలయ చైర్మన్ శివప్రసాద్, సెక్రటరీ రమాదేవుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా మారారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని సలహాలు సూచనలు శ్రీ గణేష్ అందజేశారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అసెంబ్లీ ప్రవాసీ యోజన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 25న నిర్వహించే బస్ యాత్ర విజయవంతంపై చర్చించారు. ఆదివారం మోండా డివిజన్లో శ్రీ గణేష్ పర్యటించి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో కలిసి బూత్ నెంబర్ 199లో బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీజేపీ కరపత్రాలను అందజేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్, సీనియర్ నాయకులు శ్రవణ్, హరికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు పరిధిలోని సీజన్గుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు దాతలు చేస్తున్న సహాయం మరవలేందని కమిటీ సభ్యులు అన్నారు. శ్మశాన వాటికలో దివంగతులైన వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం పలు అభివృద్ధి పనులను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం నూతనంగా నిర్వహించిన హరిశ్చంద్ర మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించారు. సంతోష్ వెళ్లు తన తండ్రి టంగువేల్ జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించడం జరిగింది. శ్మశాన వాటిక కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు యాదగిరి, భిక్షపతి, శశిధర్రాజు, కిరణ్, మహేందర్, రమేష్, విహాయ్ తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల రూపాయల వ్యయంతో హరిశ్చంద్ర మహారాజ్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన సంతోష్ను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. మరికొంతమంది దాతలు ముందుకు వస్తే వాటికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని వారన్నారు. రెండో వార్డ్ చర్చి గల్లీ రసూల్పురాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ డైరెక్టర్ షేక్ నయీం ఆధ్వర్యంలో సాయన్న మొదటి వర్ధంతి సంతాప కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. వార్డు బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా రెండో వార్డులో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సాయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 16 రోజులుగా వార్డులో పలు చోట్ల సంతాప కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని షేక్ నయీం తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆంజనేయులు, రఘురాం, నరేష్, ధన్రాజ్, రఫీక్, జిలానీ, గౌస్, కుమార్ గౌడ్, గఫార్, బాలరాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని క్లారా ద స్కూల్లో సంస్కారం పాజిటివ్ పేరెంట్స్ వర్క్షాప్ ఆదివారం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వర్క్షాప్లో పాల్గొన్నారు. పలు సలహాలు, సూచనలను నిర్వాహకులు అందించారు. కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దానిపై వర్క్షాప్లో సలహాలు, సూచనలు అందించారు. విద్యార్థుల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు మెలగవలసిన తీరుతెన్నులను వివరించారు. నగరంలో ఏ పాఠశాలలో లేని విధంగా మొదటిసారి సంస్కారం పాజిటివ్ పేరెంట్స్ వర్క్షాప్ను నిర్వహించడం జరిగిందని క్లారా ద స్కూల్ నిర్వాహకురాలు రమాదేవి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో జోష్ నింపారు. ఆ యూత్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తరచుగా కలుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కలవడం చాలా మందికి అంత సులువైన విషయం కాదు. కానీ తెలంగాణ NSUI స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆదం సుజన్ కుమార్ తరచుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. విద్యార్థి విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న సుజన్ కుమార్ రోజువారీ కార్యక్రమాలతో పాటు పలు విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. తరచుగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తూ తన ప్రత్యేకతను ఆదం సుజన్ కుమార్ చాటుకున్నారు. ఈ బులెటిన్ సమర్పించిన వారు SPR గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.